అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. కొరింథులో పౌలు ప్రచారము. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలయన క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలయునని శాసించియుండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పనిచేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకి తన సమయమునంతయు వినియోగించుచుండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతుయుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబములోని వారందరూ ప్రభువుని విశ్వసించెను. ఇంకను కొరింథు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చేయలేరు, ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప ప్రయత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి బయటకు గెంటివేశను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కాని గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. అంతియోకునకు తిరుగు ప్రయాణము. పౌలు మరికొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కేంక్రేయలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. వారు ఎఫెసును చేరిరి. అచ్చట పౌలు ప్రిసిల్లా అక్విలాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్ళి యూదులతో వాదించెను. మరికొంతకాలము తమతో ఉండమని వారు అతనిని ప్రాధేయపడినను అతడు సమ్మతింపలేదు. అతడు వారిని విడిచి వెళ్ళినప్పుడు, దేవుని చిత్తమైనచో మరలా నేను మీ యొద్దకు వచ్చేదను అని చెప్పి ఎఫెసు నుండి ఓడనెక్కిపోయెను. అతడు కైసరియా చేరుకొని యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘమునకు శుభాకాంక్షలు చెప్పి తరువాత అంతియోకియాకు పోయెను. అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయ ఫ్రిగియా ప్రాంతముల మీదుగా పోయి
విశ్వాసులందరూ దృఢపరచెను. ఎఫెసు, కొరింతు నగరములలో అపొల్లో. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపొల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు. అతడు ప్రభువు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బప్తిస్మమును గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకనూ ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపొల్లో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశములోని సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తర్వులు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులయుండిన వారలకు తోడ్పడను. ఏలైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములయందు ఓడించెను. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 16వ అధ్యాయము. సహచరులకై అర్పణ. ఇక దేవుని ప్రజలకు సాయపడు విషయము. గలతీయలోని క్రైస్తవ సంఘములను నేను ఏమి చేయమని చెప్పితినో మీరు అది చేయవలను. వారములో మొదటి రోజున ప్రతి వ్యక్తియు తాను సంపాదించిన దానికి అనుగుణముగా కొంత ధనమును ప్రక్కన పెట్టి దాచి ఉంచవలెను. అటులైనచో నేను వచ్చినప్పుడు డబ్బు ప్రోగు చేయవలసిన అవసరము ఉండదు. నేను వచ్చిన పిదప నీ ఆమోదమును పొందిన వ్యక్తులకు పరిచయ పత్రముతో నీ దానములను ఇచ్చి యెరూషలేమునకు పంపుదును. నేనును పోవుట మంచిదనిపించినచో వారు నా వెంట వత్తురు. పౌలు ఆలోచనలు. మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళ ఉద్దేశించుచున్నాను కనుక మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. మీతో కొంతకాలము గడపగలననుకొనుచున్నాను. ఒకవేళ చలికాలమంతయు అచ్చటనే ఉందునేమో. తరువాత నేను పోవలసిన ప్రదేశమునకు పయనించుటలో మీరు తోడ్పడవచ్చును. మార్గ మధ్యమున మిమ్ము చూచి వెంటనే దాటిపోవుట నాకు ఇష్టము లేదు. ప్రభువు అనుగ్రహించినచో మీతో కొంతకాలము గడపగలననుకొనుచున్నాను. పెంతుకోస్తు దినము వరకును ఎఫెసులోనే గడిపెదను. పెక్కుమంది విరోధులున్నను సముచితమగు కృషి సలుపుటకు ఎంతయో అవకాశము ఉన్నది. దానికి తగిన విశాలమైన తలుపు నా కొరకు తెరవబడి ఉంది. తిమోతి అటు వచ్చినచో అతడు మీతో నిర్భయముగా సంచరించున్నట్లు చూడుడు. అతడును నా వలనే ప్రభువు కొరకు కృషి సలుపుచున్నాడు. ఎవరును అతనిని అవమానింపరాదు. అతడు నన్ను చేరుకొనుటకై ప్రశాంతముగా తన ప్రయాణమును సాగించుకొనుటకు మీరు అతనికి సాయపడవలెను. సోదరులతో పాటు అతని కొరకై నేను ఎదురు చూచుచున్నాను. సోదరుడగు అపొల్లో విషయము. ఇతర సోదరులతో పాటు అతడును మిమ్ము చూడబోవలెనని పెక్కుమార్లు అతనిని నేను ప్రోత్సహించితిని. కాని ఇప్పుడే బయలుదేరుట అతనికి ఏమాత్రము ఇష్టము లేదు. సరి అయిన అవకాశము లభించినప్పుడు అతడు రాగలడు. తుది పలుకులు. జాగరూకులై ఉండుడు. విశ్వాసమున దృఢముగా ఉండుడు. ధైర్యము కలిగి బలవంతులై ఉండుడు. ప్రేమపూర్వకముగా అన్ని పనులు చేయుడు. స్టెఫాను అతని కుటుంబము మీకు తెలిసినదే. అకాయిలో వారే మొదట క్రీస్తును స్వీకరించిరి. దేవుని ప్రజల సేవకు వారు తమను అర్పించుకొనిరి. సోదరులారా, అట్టి వారికిని వారితో పాటు నిష్టగా సేవ చేయు వారి నాయకత్వమునకు మీరు లోబడి ఉండుడని నేను మిమ్ము అర్థించుచున్నాను. స్టెఫాను, పోర్తునాతు, అకయీకుసు రాకడ
నాకు ఆనందదాయకము. మీరు లేని లోపమును వారు తీర్చి మిమ్ము ఆనందింపచేసినట్లే నన్నును ఆనందింపచేసిరి. ఇట్టివారు గుర్తింపదగినవారు. ఆసియా మండలములోని క్రీస్తు సంఘములు మీకు తమ శుభాకాంక్షలను పంపుచున్నవి. అక్విల, ప్రిస్కా వారి ఇంటి యందు సమావేశమగు దైవ సంఘము మీకు ప్రభువునందు హృదయపూర్వక శుభాకాంక్షలు అందించుచున్నారు. ఇచ్చట సోదరులందరూ మీకు శుభాకాంక్షలను అందించుచున్నారు. సోదరుల వలె ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకొని శుభాకాంక్షలను తెలుపుకొనుడు. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభవచనములు వ్రాయిచున్నాను. ప్రభువును ప్రేమింపని వాడు శపింపబడునుగాక. మరణాత. యేసు ప్రభువు అనుగ్రహము మీతో ఉండునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమెన్. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. కష్టపడి సేద్యము చేయువానికి కడుపు నిండా కూడు దొరుకును. సోమరి తనముతో కాలము వెళ్ళబుచ్చువాడు పేదరికమున మ్రగ్గును. చిత్తశుద్ధి గల నరుడు దీవెనలు బడయును. త్వరగా డబ్బు కూడబెట్టుకోగోరువారు శిక్షను అనుభవింతురు. పక్షపాతము చూపుట ధర్మము కాదు. కొందరు రొట్టె ముక్క కొరకే అన్యాయము చేయుదురు.